నీకు శుభముగా ఈనాడు చూడగా ఇంత శృంగారంలో ఉన్నావు కదా దేవి అంత మాత్రం సిగ్గెందుకు దేవి
దేవి రుక్మిణి, స్వామి, మీ మాయా నాటకం ఎంతవరకు వచ్చినది? కపట నాటక సూత్రధారులు కదా. దేవి ఎంతటి మానవరము దేవి, ఎంతటి మాటలు చెప్పుతుంది దేవి. ఆ ధన మదాంగలైన తాను ఎవరు గుర్తించుక పాప కోపమనబడి తానే నశింపుచున్న పోతున్నారు. ఇందులో నా మాయ నాటకమేమున్నది దేవి. ప్రాణేశ్వర, పాండవులు మీ ప్రియ భక్తులు కదా, వారిని ఇంకా ఎలా కష్టపెడతారు? కపట నాటక సూత్రధారులు కదా. ఆ విచిత్ర లీలను నీవు ఎరిగిన దానివే కదా దేవి. ఇందులో నా మాయ నాటకమేమున్నది దేవి. మదిలో
మాటలు చెప్పితివి దేవి. స్వామి, నా విచిత్ర నీళ్ళని నీవు ఎరిగిన దానివే కదా. ఆహా, అవునా? అట్లా కాని విడలే ఈ భక్త రక్షణార్థమైన ఈ బిరుదాంకితము నాకేల దేవి. అవునులేండి ప్రాణేశ్వర, పాండవులు మీ ప్రియభక్తులు కదా, వారిని ఇంకా నువ్వు ఎలా కష్టపెట్టగారు? వారికి తరుణోపాయమే లేదా నాదా? లేకేమి దేవి, వారు ఇంకా అచిరకాలము నుండి రాజరముత్తలే ఈ చక్రాధిపత్యమయు ఏక చక్రాధిపత్యమయు పాలింతురుగా. అట్లయినా ఆ దుర్యోధనానికి ఏమోనో ఏమో కదా స్వామి. అవును దేవి. స్వామి, అయినా ఈ మౌన మెదడులను అడగండి. ఈ చల్లని రాయి రేయిలో, ఆ చక్కని తోటలో మీరు నా పక్కన ఉంటే ఆహా పరవశమే కాగా చల్లని గాలి, చక్కని తోట, పచ్చని నీరు, పరవశమే కాగా చల్లని గాలి. దేవి భారత రణంబలకు సహాయముల కోరుటకై ఆ దుర్యోధనాథులు వచ్చుదనని నా మదికి తెలియచున్నది. అదిగో అడుగు చెప్పట్లు వినపడుచున్నది. నీవు నేను కపట నిధులను అభినందించనుగా లోనికి వెళ్ళు.
మందులతో అలపబడిన కపట నిద్రయా లేక నేను వచ్చానని కపట నిద్రయా? ఏది ఏమైనా వాసించేత వచ్చినప్పుడు వేచక తప్పదు కదా. వీరిని లేపదనా? ఈ చోరుని, ఈ చారుని ఈ కొల్లవారి పాదముల ద్వారా మన హాసనము శత సహోలగ్నుడై చండ ప్రచండ గణాదండ మండితుడై సమరండు బావుదండు ఈ సుయోధన సార్వభౌముడు ఈ కొల్లవాని పాదముల చేత కాదు, కానే కాదు, నాకేమన్నాను ఆ శిరోభగమున్న ఆ ఉన్నత స్థానమే మనకు యోగ్యమైన స్థానం. ఓహో, పేడితను పోయిన అర్జునుడు, పేడితను పైన ఆడనడక పోలేదు.
కాంతిని చూసి ధన్యుడనైతిని. పరమాత్ముడు ఎంత ప్రశాంతంగా నిద్రించుకున్నారు. కస్తూరి తిలకం లలాటమణినే వక్షస్థలే కవస్తవం నాసాగ్రే నమోదితం కంఠేశముక్తావళి గోపశ్రీ పరమేశితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. మామ అర్జున అర్జున బావా ఎప్పుడు వచ్చింది అర్జున బావా అర్జున బావా ఓహో ఎవరు? ఓహో కురు సార్వభౌములు. కృష్ణ నీవు వచ్చినది నేను చూడనే లేదు కదా. ఎప్పుడు వచ్చింది బావా? ఎప్పుడు వచ్చిందేవో సుతులు వాళ్ళను పట్టు అరుణులని మన్నే కృష్ణ బావా చెప్పతగిన ఏమున్నది? కౌరవ పాండవల్ పెనగు కాలము చేరువయ్యే మాకున్న అవ్వారికి కోట ఎక్కడకు బంధు సముద్రుడు నువ్వుగాన నా చేరిక మార్గిల్లకి క్షేమమే గోచరియ తౌట తాయమున్న ఘోర ఏమదంటికినే గొప్ప
బావా నువ్వు చెప్పినది యథార్థంగానే ఉంది కానీ నేను అర్జునుని చూచితే బంధువులెల్ల హంసమది పాయకమిటి సహాయమే నిరుల చంద్రుత పాడి నీకునే దేశద సైన్య విభోగము అందు నీకు తగులా బావా కానీ యుద్ధము చేయను ఆయుధము పట్టును యుద్ధము చేయను నాకు నేను చేయ సహాయము చేయగలవాడు నాకు అని తగముగా ఒక పట్ల ఊరితే సాయము చేయవాడ పెంగుట ఎదురాడిన నిజముతో ఏది విష్టమో పదుమనే కృష్ణుడు ఎంతటి మోసగాడు సైన్యమంతయు ఆ అర్జునుడికి కట్టబెట్టడానికి ఏ ఎత్తు కదా కృష్ణ నీ నీ ఇష్టానుసారమే కలుపుము అటు కాదు బాబా నీవు సర్వస్వతంత్ర సార్వభౌముడు నీవు అన్న చాటకములో అర్జునుడు ధర్మరాజన చేతుడు ఒలిగవాడు కానీ ముందుగా అర్జునుడు చూచుతుంది కోరుకోమంటే ముందుగా అర్జునుని కోరుకోమంటే తరువాత ఏ మాట వచ్చినా ఏ ఆపదకు తప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది. కపట నాటక సూత్రధారి బాబా కోరుకోమందువా అర్జున మరీ ఆలోచించి కోరుకో. నందకుమారా కమ్మి చేసిన గోతులో వాడే పడినాడు నాకంతయో మేలు అయినది. కృష్ణ ఇంకా చేయి తగలది ఏమున్నది? మీ లక్ష గంచు గడుపులు మా వశమైనది. నేను ఇంకా వెళ్ళి వస్తున్నా. అలాగనే సంతోషించి మా గురుదేవులైన బలరాముని మీకు దర్శించి వెళ్ళి వస్తున్నా. అలాగనే బాబా మాట తప్పవు కదా? మాట తప్పను సుయోధన. సరే బాబా వెళ్ళి వద్దు. అర్జున బావా ఎంతటి వెర్రివాడయ్యా! ఆయుధము పుట్టన నీవు యుద్ధము చేయన నీవు చెప్పినా యథార్థముగా పలికినా నీవు నన్ను ఒక్కండనే కోరుకుంటేవి కదా. బావా బావా యుద్ధము ఎవరికి కావాలి? నీ ఒక్కరి సహాయము ఉండినా నాకు అంతే చాలు.
ఆ శత్రువులని రూపమాపుదను గాక. అర్జున, నేటి నుండి నీకు సారథినై విజయ సారథి నామములు చరింతును కాక. బావా, నా మనంబులో ఈ నాటినింకను నా మనంబులో దోచించి అదే ప్రసాదించింది. అన్నగారు మన కొరక కాచి ఉంటారు. ఇక పోదాము. అలాగనే అర్జున. Thanks for watching this video, and don't forget to like, share and subscribe the channel of M.